చూస్తుంటే ఇంకా నీలో ఆవేశం తగ్గినట్టు లేదు. ఎలా తగ్గుతుందమ్మాయి? కర్రసాములో అల్లుడు గారి విజయ పరంపర ఎలాంటిది? పదహారేళ్ల వయసులో పంచ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లుడు గెలుచుకుంటూనే వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆ గగన్ గాడు అల్లుడు గారిని పిచ్చ కొట్టుడు కొట్టేశాడు. పిన్ని, కాస్త మర్యాదగా మాట్లాడు. అపూర్వ, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉందిలే. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇంచుమించుగా నన్ను ఆ గగన్ గాడు అలాగే కొట్టాడు. అయినా ఇందులో వాడి తప్పు ఏం లేదు బావా. నిన్ను వాడి చేతిలో ఓడగొట్టమని చెప్పింది ఆ భూమే. నిన్న దాని పుట్టిన సందర్భంగా నీ ఆశీర్వాదం కోసం అదొచ్చిందని అవమానించి పంపించావన్న పగా దాని మనసులో పెట్టేసుకుంది బావా. మన భూమిని మనింట్లో అవమానిస్తే తను మాత్రం నిన్ను నలుగురిలో అవమానపడేలా చేసింది బావా. అవును డాడీ, గగన్ బావతో భూమి మాట్లాడడం నేను విన్నాను. ఎలాగైనా నిన్ను ఓడించాలని, నీ ఓటమి చేతులతో భూమిని దీవించేలా చేయాలని గగన్ బావతో చెప్పడం నేను విన్నాను డాడీ. ఇంకా చాలా చాలా చెప్పింది డాడీ. గెలిచిన మాట వరకు ఓకే. కూతురన్నాక కన్నతండ్రి ఆశీర్వాదం తీసుకోవడం కోసం మంచి మనసున్న అమ్మాయిగా ఏదో అలా చేసిందని సరిపెట్టుకోవచ్చు. కేవలం ఓడించడానికే అనుకున్నా, లేకపోతే ఏకంగా కర్రసాము పోటీలని పెడుతూ ఆ గగన్ గాడితో బావని చంపించాలనుకుంటుందా? వాడు గెలవడానికి కొడుతున్నట్టు అనిపించిందా? ఏకంగా మన అల్లుడు గారిని చంపేయాలని కొట్టినట్టు అనిపించలేదు. అవును డాడీ, గగన్ బావా మీ డాడీని గెలిచేలా కొడతాను అంటే ఆ భూమి చచ్చినా పర్లేదని చెప్పడం విని నేను షాక్ అయ్యాను. అంటే అసలు ఆ భూమి ఉద్దేశం ఏంటి? బాబుని పోటీల్లో చంపించేసి ఈ ఆస్తంతా తన కైవసం చేసుకోవాలనుకుంటుందా? మనల్ని రోడ్డు పాల్చేసి మన అధోగతిని చూడాలనుకుంటోందా? అనుకుందా అని ఇంకా ప్రశ్నిస్తావేమిటమ్మాయి? నీ ప్రశ్నలే సమాధానాలు. మన పతనమే ఆ అమ్మాయి లక్ష్యం. కేవలం నీ ప్రేమ కోసమే. అది ఏది నీకు అర్థం కావట్లేదు భూమి. అని విసుక్కుంటున్నా సరే పోకుండా నా చుట్టూ తిరుగుతూ ఒక రక్షణ కవచంలా నిలబడ్డావు. ప్రాణానికి ఆ సూర్య వల్ల ప్రమాదం ఉందని తెలుసుకొని నా కోసం ఒక డిటెక్టివ్ నియమించావు. ఆరిపోతున్న దీపానికి రెండు చేతులు అడ్డు పెట్టినట్టుగా నా ప్రాణానికి నీ ప్రాణాన్ని అడ్డుగా వేసి నా ప్రాణాన్ని కాపాడావు భూమి.
అప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. నేను కూడా నిన్నెంతలా ప్రేమించాలో నాకు అర్థమైంది భూమి. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నీకెందుకు నా ప్రేమ అర్థం కావడం లేదో అది అర్థం కావట్లేదు భూమి. ఆ రోజు నిన్ను వదిలించుకోవడం కోసం నేను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించానని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు కదా. ఆ క్షణం నా ఊపిరి ఎందుకు ఆగిపోలేదని, నా మనసు ఎంత ఏడ్చిందో ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నేనంటే ఇంత ద్వేషమా బావా? ఆ బాక్స్ లో నేను మాదక ద్రవ్యాలు పెట్టానని నువ్వు నమ్ముతున్నావా? ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను బావా? ఆ రోజు ఆ సూర్య వల్ల నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని, ఇక భూమి జీవితంలో నా మొహం చూడదని నాకు సూర్య చెప్పాడు కదా. అప్పుడు ఇంకా నేను ఎందుకు బ్రతికున్నాను, ఇంకా నేను చచ్చిపోదామని ఆ సూర్య చేతిలోనే చనిపోవడానికి సిద్ధపడ్డాను.